దైవజనులు బందేల దానియేలు గారు శ్రీమతి సుగుణమ్మ గార్ల గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ సందర్భంగా వారి వివాహ మరియు సేవా జీవిత విశేషాలు. దైవ సేవకులు బందేల దానియేలు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో బందేల సత్యబాయి సుబ్బమ్మ గార్లకు 4వ సంతానంలో కనిష్ఠునిగా మే నెల 2వ తారీఖున 1957వ సంవత్సరంలో జన్మించారు. వారి బాల్యమంతా పూజలలో భజనలలో బహునిష్టగా గడిపారు. వారి భక్తిని చూసి వారి వీధి వారందరూ పూజారి అని పిలిచేవారు. వారు చదువు కూడా అంతంత మాత్రమే. వారి జీవితం అలా కొనసాగుతూ ఉండగా వారి 12వ ఏట శిలువలో వేలాడుతున్న యేసయ్యను కలలో చూశారు. కానీ ఆయనే ప్రభు అని అప్పటికి వారు గుర్తించలేకపోయారు. మే నెల 1975వ సంవత్సరం వారి 18వ ఏట అదే గ్రామానికి చెందిన మేర్ల సుగుణమ్మ గారితో వారి వివాహం జరిగింది. వారికి కలిగిన పొలంలో వ్యవసాయం చేసేవారు. ఇలా కొనసాగుతూ ఉండగా 1980వ సంవత్సరంలో భయంకరమైన జ్వరంతో బాధపడేవారు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా వారికి జ్వరం తగ్గేది కాదు. వారికి జ్వరం వచ్చి చలి తట్టుకోలేకపోయేవారు. ఎన్ని రగ్గులు కప్పినా తగ్గేది కాదు. అలాంటి సమయంలో హాస్పిటల్లో వైద్యం చేయించుకునేటప్పుడు అక్కడ ఉన్న ఒక కంపౌండర్ గారు 15 రోజులు యేసు ప్రభుని ప్రార్థన చేసుకోమని చెప్పారు. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా 7వ రోజు తెల్లని వస్త్రాలతో దర్శనంలో ఒక వ్యక్తి వారికి ఎర్రటి ఇంజెక్షన్ చేశారు. అప్పటి నుండి వారికి మరలా జ్వరం రాలేదు. దేవుడు వారిని బాగు చేశారు. ఆనాటి నుండి వారి ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఆత్రేయపురంలో సేవ చేయుచున్న దైవజనులు వడ్డియాయి గారి మందిరమునకు వెళుతూ భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, సహవాసంలో ముందుకు సాగారు. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి రక్షించబడ్డారు. వారి జీవితం సాగుతూ ఉండగా ప్రతి నెల ఒకరోజు రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనంలో 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వచనముల ద్వారా దేవుని స్వరం విన్నారు. వారి చదువు అంతంత మాత్రమే గనుక బైబిల్ ఎలా చదవాలో ఒక వృద్ధుడు వచ్చి చెక్క కుర్చీలో కూర్చొని ప్రతిరోజు బైబిల్ చదివినట్లు దర్శనంలో చూశారు. వారు నేల మీద కూర్చుని వినేవారు. ఇలా దేవుని కృపను బట్టి 17 సార్లు బైబిల్ చదివారు. ప్రతిరోజు 8 గంటలు మోకరించి ప్రార్థనలో గడిపేవారు. వారి జీవితం భక్తిలో కొనసాగుతూ ఉండగా దైవజనులు వడ్డియాయి గారితో సేవలో కొనసాగుతూ వారి సాక్ష్యాన్ని పంచుకుంటూ సువార్త చెప్పేవారు. వారిలో ఉన్న ఆసక్తిని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రభువు వారిని సేవకు పిలుచుకున్నారు. తరువాత వారి ఆత్మీయ తండ్రి వడ్డియాయి గారు వారిరువురిని సేవకు అభిషేకించి వారి సొంత గ్రామమైన ర్యాలీ గ్రామానికి సేవకు పంపించారు. వారి సేవా ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని దేవుని మీద ఆధారపడి నిలబడ్డారు. వారు ఇలా సేవలో కొనసాగుతూ ఉండగా దేవుడు ఒక దర్శనం చూపించారు. ఒక మామిడి చెట్టు ఎండిపోయి మరలా చిగురించి ఫలాలు కాస్తున్నట్లుగా ఆ దర్శనంలో చూశారు. ఆ దర్శనమును బట్టి రక్షించబడిన వారు ఒక చోట కూడి ఆరాధించుటకు గాను 1999వ సంవత్సరంలో సంఘ సహకారంతో మందిరం కట్టడం ప్రారంభించారు. వారికి చాలా కాలం పిల్లలు లేరు. దేవుని కృపను బట్టి, వడ్డియాయి గారి ప్రార్థనలు బట్టి వారికి వివాహమైన 16 సంవత్సరాలకు ఒక పాప శైలజ జన్మించారు. తరువాత 4 సంవత్సరాలకు వారికి కుమారుడు జైపాల్ జన్మించారు. వారి పిల్లల విషయంలో వారి భార్య సుగుణమ్మ గారితో, ఈ సంతానము నీ కొరకు కాదు, నా మహిమ కొరకు వాడబడుట కొరకు ఇస్తున్నాను అని దేవుడు దర్శనం ద్వారా వాగ్దానం ఇచ్చారు. అలా వారి కుమార్తెకు ఆలమూరు గ్రామంలో సేవ చేస్తున్న దైవజనులు ప్రభుదాసయ్య గారి కుమారుడు జేజేవి శామ్యూల్ గారికి ఇచ్చి వివాహం చేశారు. వారు దేవుని పరిచర్యలో బలంగా వాడబడుతున్నారు. అలాగే వారి కుమారుడు జైపాల్ డిగ్రీ పూర్తి చేసుకున్నాక బెంగళూరులో బైబిల్ కాలేజీలో MD పూర్తి చేసుకున్నాక
నర్సాపురంలో సేవ చేస్తున్న తల్లిగారు బొజ్జమ్మ గారి కనిష్ట కుమారులు క్రిస్టీ పాల్ గారి ఏకైక కుమార్తె దెబోరానిచ్చి వివాహం చేశారు. వారిరువురు పరిచర్యలో బలముగా వాడబడుతున్నారు. ఈరోజు దేవుడు వారిని నమ్మి పరిశుద్ధాత్మలో పొదిగి ఆయన కృపావరములతో పదును పెట్టి ర్యాలీ, ముంగండ, బుల్లియరేవు, రావులపాలెంలో సంఘాలు స్థాపించుటకు దేవుడు కృప చూపారు. దేవుడు బలంగా ఘనంగా వాడుకుంటున్నారు. ఈ పరిచర్యల ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. దేవుడు అనేకులకు దీవెనకరంగా వారిని చేశారు. సమస్త మహిమ ఘనత యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్.